హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం సంవత్సరంలో 4 నవరాత్రులు జరుపుకుంటాం. ఆషాఢంలో వారాహి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులు లేదా దుర్గా నవరాత్రులు అంటాము. మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు, అలాగే ముఖ్యమైన నవరాత్రులు చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు అంటారు. శ్రీరాముడు తల్లి గర్భంలో ఉన్న చివరి 9 రోజులు కూడా ఇవే కావడంతో ఈ నవరాత్రుల్ని గర్భ నవరాత్రులు అని కూడా అంటారు. ఈ నవరాత్రుల్లో శ్రీరాముడిని పూజించడం కూడా ముఖ్య విశేషం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లు అంటాం కదా. ఒక్కసారి ఈ నవరాత్రులు చేస్తే చూడండి, మీ జీవితంలో మార్పు మీరే చూస్తారు. వసంత నవరాత్రులు అనగా లలితాదేవి నవరాత్రులు మార్చి 30 చైత్రమాసం శుక్ల పాడ్యమి ఉగాది పండుగ నుండి ప్రారంభమై ఏప్రిల్ 6 నవమి శ్రీరామనవమితో వసంత నవరాత్రులు ముగుస్తాయి. వసంత నవరాత్రుల్లో దీక్ష ఎలా తీసుకుంటారు అంటే, లలిత అమ్మవారి ఫోటో పెట్టుకుని ప్రతిరోజు ఉదయం 9 లోపు, అంటే మొదటి రోజు ఉదయం 6 గంటలకు పూజ చేస్తే ప్రతిరోజు అదే సమయానికి చేయాలి. సాయంత్రం 6 గంటలకు పూజ చేస్తే ప్రతిరోజు అదే సమయానికి చేయాలి. ప్రతిరోజు ఒకే సమయంలో పూజ చేయండి. ఎలా చేయడాన్నే దీక్షగా చేయడం అంటారు. ప్రతిరోజు లలితా సహస్రనామం ఖడ్గమాల చదవండి. కుంకుమతో లలితా అష్టోత్తరం చేయండి. మాకు అవేమీ రావు అనుకునే వాళ్ళు భక్తితో ప్రేమగా అమ్మవారిని మనసు నిండా తలుచుకుని శ్రీమాత్రే నమః అని 108 సార్లు అనుకోండి. అమ్మవారికి నైవేద్యంగా లలితా సహస్రనామంలో చెప్పినట్టు అమ్మవారికి ప్రీతికరమైన పాయసాన్న ప్రియ అంటే పరమాన్నం, స్నిగ్ధౌదన ప్రియ కట్టు పొంగలి, గుడాన్న ప్రీత బెల్లంతో పాయసం, దద్యాన్న శక్త దద్యోదనం, ముగ్ధౌదన శక్త చిత్త పోపు పొంగలి, హరిద్రాన్నైక రసిక అంటే పులిహోర. వీటిలో మీకు ఏది కుదిరితే అదే నైవేద్యంగా పెట్టండి. లేదంటే ఇవేమి చేయలేము అనుకునే వాళ్ళు పానకమైనా పెట్టొచ్చు. 9వ రోజు అమ్మవారికి తాంబూలం సమర్పించండి. తాంబూలంలో చీర, రవిక, పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు సమర్పించండి. దీక్ష చేసేవాళ్ళు నేల మీద పడుకొని బ్రహ్మచర్యం పాటించండి. సాత్విక ఆహారం తినండి. శ్రీమాత్రే నమః.